ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా పర్యాయాలు మన బాధకు, మన శ్రమకు కారణం ఏంటి అని మనం ఆలోచిస్తూ ఉంటాం. మనం శిక్షించబడినప్పుడు మన శిక్షకు కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఇది నిజమైన దేవుణ్ణి మనము వదిలిపెట్టిన కారణాన, ఆయన మార్గాన్ని అనుసరించని కారణాన మనకు మనమే ఈ యొక్క ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నామేమో కొన్ని పర్యాలు ఆలోచించాలి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదివితే ఒక విషయం మనకు బాగా అర్థమవుతుంది. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించున్నట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని విసర్జించిన కారణాన, దేవుని యందు భయభక్తులు లేని కారణాన వారు బాధను శ్రమను ఇశ్రాయేలు వారు కొని తెచ్చుకున్నట్లుగా మనము గమనిస్తాం. అనగా వారి యొక్క చెడుతనమే వారి యొక్క శిక్షకు కారణమన్న విషయాన్ని దేవుడు వారికి గుర్తు చేస్తూ ఉన్నాడు. నిజమైన దేవుణ్ణి, తమని ఐగుప్తులో నుండి బయటికి తీసుకుని వచ్చిన దేవుణ్ణి వాళ్ళు విసర్జించిన కారణాన వారు చేసిన ద్రోహము వారిని గద్దించినటువంటి పరిస్థితిని కూడా మనము గమనిస్తున్నాం. ప్రియమైన స్నేహితులారా, మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండవలసిన అవసరతని ఇది గుర్తు చేస్తుంది. హృదయపూర్వకంగా దేవుని మనము ఆయన యొద్దకు తిరగవలసిన అవసరతని ఇది మనకు గుర్తు చేస్తుంది. కేవలం పైవేషానికే మనము దేవుణ్ణి అనుసరించే వాళ్ళంగా ఉండకూడదు, కానీ పూర్ణ హృదయముతో దేవుని యొద్దకు తిరిగి రావాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు అంటున్నాడు, తన పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరుగుట లేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలా పర్యాలు దేవుని హృదయపూర్వకంగా మనం అనుసరించము, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండము. పైవేషమునకు మాత్రమే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్టుగా నటిస్తాము. ఆ నటన ద్వారా, వేషధారణ ద్వారా మనకు మనమే ఇబ్బందిని కొని తెచ్చుకుంటున్నామేమో ఒకసారి ఆలోచించాలి. హృదయపూర్వకంగా దేవుని వైపు తిరగడానికి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి మనం ఇష్టపడదాం. తద్వారా బాధ నుండి, శ్రమ నుండి, శిక్ష నుండి మనల్ని మనం తప్పించుకుందాం.